సార్ సార్ పుట్టపర్తిలో నేతల మాటలు ఐశ్వర్యరాయ్, మోదీ, పవన్ ఆసక్తికరమైనది. నిన్న జరిగింది పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి కదా, దాని మీద ప్రభుత్వం అధికారికంగా చేసింది. అసలు ప్రభుత్వం అధికారికంగా చేయటమా లేదా అన్నది కూడా ఒక న్యాయస్థానంలో కూడా అది ఒక చర్చకు వచ్చింది. సరే, అందరూ ఒకటే చెప్తున్నారు, ఆయన మంచినీళ్ళ పథకానికి నిధులు ఇచ్చారు మంచిది అని. సరే, మంచినీళ్ళ పథకానికి నిధులు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టరు, కానీ ఆ పేరుతో ఒక దైవాంశ సంభూతుడుగానో లేకపోతే ఒక మత సంబంధంగానో చూడబడిన కొలవబడిన ఆయనను ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు ఈయనకు చేశారు ఆ బాబాకు చేయండి, ఆ బాబాకు చేశారు ఈ బాబాకు చేయండి అని అడుగుతారు కదా. అడిగితే కాదని ఇందాకలాగే రాజ్యాంగం అంటే ఒకటి ఉన్నప్పుడు వర్మకు చేసిందే రవికి చేయాలి, రవికి చేసిందే రఘుకు చేయాలి, అది కదా రాజ్యాంగం అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది. అది అయిపోయింది. సరే, న్యాయస్థానం కూడా తోసేసింది. నిన్న మోదీ గారు మాట్లాడారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్, చాలామంది క్రీడాకారులు వీళ్ళంతా వచ్చారు. మోదీ వచ్చారు. మోదీ సహజంగా ఆయన సేవలు ఇవి కొనియాడారు, ప్రేమ ఉండాలి, దేవుడు, ఇవన్నీ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అయితే దైవాంశ సంభూతుడైనా దాదాపు అంటే కేవలం బావ అట్లా కాకుండా దైవాంశ సంభూతుడు అని చెప్తే, పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆ దైవం పుట్టపర్తి జిల్లాలోనే పుట్టడానికి ఎంచుకోవడం చాలా ఆసక్తికరం అని చెప్పారు. ఇది ఇంకా అంటే ఆయన వ్యక్తిగత ఇదైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ సాయిబాబా గొప్పవాడని మాకు భక్తి ఉందని లేకపోతే సేవ చేశారని మీరు నమ్మితే మహిమలు అని మీరు చెప్పొచ్చు, కానీ దైవాంశ సంభూతుడు పుట్టపర్తి జిల్లాలో వెనకబడిన పుట్టపర్తి జిల్లాలోనే పుట్టడానికి ఎంచుకోవడం చాలా గొప్ప విషయం అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. బహుశా ఐశ్వర్యరాయ్ మాజీ విశ్వసుందరి, కానీ వీళ్ళందరికంటే ఆమె సెన్సిబుల్గా మాట్లాడారు. సాయిబాబా దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా ఒకటే దేవుడు, అందరూ ఒకటే అనే సందేశం, ప్రేమ సందేశం మనం ఆయన దగ్గర తీసుకోవాలి. ఈ కులాలు మతాలు ఈ తేడాలన్నీ ఉండకూడదు అని ఒక ఏకతా సందేశం ఇవ్వడానికి ఆమె ఈ సందర్భాన్ని వాడుకున్నారు. అంటే ఈ రాజకీయ నాయకులు, దేశ రాష్ట్ర నాయకుల కంటే కూడా నటీమణిగా ఆమె ఒక మంచి సందేశం, అంటే సాయిబాబా బోధల్లో ఆయన చెప్పడంలో కూడా నేను ఈ మతాల ప్రకారం వెళ్ళను అని ఇలా అన్నందుకు ఆయన మీద సంఘ పరివారం దాడి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అసలు మతం ప్రకారం ఇలా ఒక వ్యక్తిని చేయకూడదని వాళ్ళు అన్న రోజులు కూడా ఉన్నాయి. నేను వాటన్నిటిలోకి పోవట్లేదు. చివరి రోజుల్లో అప్పుడు కూడా చర్చలు చేశాం. ఆయన కనీసం 2-3 నెలలు పాపం ఆసుపత్రిలో చికిత్స లేకుండా ఉన్న ఆ రోజులు అవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే చికిత్స చాలక రకరకాలు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ నిన్న మాట్లాడింది ప్రజలకు బాగా మన్నను పొందింది. ఆమె అంత పెద్ద వేదిక మీద మాట్లాడటం అన్నది కూడా ఆశ్చర్యపరిచింది అనేక మందిని. వీళ్ళు కూడా కొంచెం అలాంటి ఒక ఏకతా సందేశం, ఆ మనుషులందరూ ఒకటే, మతములన్నీ మార్చిపోవును అన్న పద్ధతిలో చెప్తే బాగుండేది అనేది ఒకటి వస్తుంది. ఇంకా రెండోది ఇంతకుముందు చెప్పింది, కోర్టు కూడా చెప్పింది కాబట్టి తప్ప ఇలా మత సంబంధమైన స్వాములు బాబాలు వీటివి చేయడం మొదలు పెడితే దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది ప్రభుత్వాలకు? అలాగే అన్ని మతాలకు కూడా చేస్తారా? ఎందుకంటే మనది మతాతీత రాజ్యాంగం కదా. ఈ ప్రశ్న వస్తుంది. ఈ సాయిబాబా ఎందుకు అసలు సిద్ధి సాయిబాబా విషయంలో ఆయన కొలవనేకూడదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఉదాహరణకు. కాబట్టి ఇప్పుడు అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా తగ్గించారు గతంతో పోలిస్తే, మీకు కూడా తెలిసే ఉంటుంది. సార్, సుప్రీం సంచలన తీర్పు, గడువు తేల్చేసిన సిజేఐ ధర్మాసనం. చాలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శనివారం